భరద్వాజ్ గారు ఏమిటండి ఇప్పుడు ఈ గతంలో మనం చూసాం 'రాజ్ తరుణ్' ఇష్యూ అట్లే బాగా అవును. ఇదైంది. ఒక 3, 4 నెలల పాటు నడిచిందది. అవును. ఇప్పుడొచ్చేసి 'ధర్మా మహేష్', 'గౌతమి చౌదరి'. 'గౌతమి చౌదరి', అవును. మధ్యలో 'రీతూ చౌదరి'. 'రీతూ చౌదరి'. అంటే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కూడా వచ్చేసాడిప్పుడు. అవును. అంటే అతనికి ప్రొటెక్ట్ చేస్తూ, అంటే అవును. ధర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తూ హ్మ్. ఆహ్, ఇప్పుడు ఈయన రేడియో జాకీ గూడా వచ్చేసాడు మధ్యలో. 'శేఖర్ భాష'. 'శేఖర్ భాష'. అవును. 'శేఖర్ భాష' అంటే పురుషులు స్త్రీలకి బలైపోతున్నారు అనేది ఆయన కాన్సెప్ట్. అవును. అంటే వుమెన్ సెంట్రిక్‌గా ఆలోచిస్తోంది ప్రపంచం. హ్మ్. అంటే ఎక్కడైనా ఒక ఫ్యామిలీలో గాని, ఒక రిలేషన్‌లో గాని ఒక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, హ్మ్. ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది అని జెప్పి ఒక స్టాండ్ తీసేసుకుంటున్నారు అందరూ బోల్డ్‌గా. దాని వలన పురుషులు నష్టపోతున్నారు. హ్మ్. వీళ్ళ తప్పు లేకపోయినా గాని భరించాల్సొస్తోంది. తల వంచాల్సొస్తోంది. హ్మ్. కాబట్టి పురుషుల వైపు గొంతు విప్పటం. ఒక విధంగా చెప్పాలంటే భార్య బాధితుల వైపు. అవునండి. అంతే. భార్యాబాధితులనే కాదు, ఎనీ రిలేషన్. ఓకే. ఓకే. హ్మ్. ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ రిలేషన్ ఎక్కడైనా గనక బ్రేక్ అయ్యి, అది వీధిన పడితే, హ్మ్. ఆ వీధిన పడ్డప్పుడు నిందలు పురుషుల మీద వేస్తున్నారు, స్త్రీలు తప్పుకుంటున్నారు. కానీ ఇది రోడ్డున పడడానికి, బద్దలవ్వటానికి కారణాలు చాలా సందర్భాల్లో వాళ్ళ వైపు నుంచి కూడా ఉంటుంది. ఆడవాళ్ళ వైపు నుంచి కూడా ఉంటుంది. హ్మ్. అయితే దీన్ని పట్టించుకోకుండా సెంటిమెంటలైజ్ చేసి విషయాన్ని గందరగోళపరిచి పురుషుల మీద నెపం వేస్తున్నారు అన్న పద్ధతిలో ఈయన 'రాజ్ తరుణ్' కేసులోనూ కనిపించాడు. అవును. అలాగే ఇక్కడ కూడా ఆయన ప్రెజెన్స్ వచ్చేసింది. అవును. అంటే ఇంకా 'శేఖర్ భాష' రాలేదేమిటి అనుకుంటుండగా ఈయన కూడా వచ్చేసాడు. ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చేసాడు. తన ధోరణిలో తను, హ్మ్. అంటే తను సాక్ష్యాలు సేకరించి వస్తాడు. అవును. దాంతోనే మీడియా ముందుకొస్తున్నాడు. అంటే అవును. గతంలో కూడా వాళ్ళ 'రాజ్ తరుణ్' ఎపిసోడ్‌లో కూడా లావణ్య డీటెయిల్స్ అన్ని తీసుకొనొచ్చాడు. లావణ్యకి సంబంధించి గుంటూరు ఎపిసోడు, హ్మ్. సాయితో ఆవిడకున్నటువంటి రిలేషన్స్, దానికి హ్మ్. సంబంధించిన ఎస్టాబ్లిష్‌మెంట్, గుంటూరులో నమోదైన కేసు, ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపీ. కాపీలు, హ్మ్. హ్మ్. ఇవన్నీ పట్టుకుని మీడియా ముందుకొచ్చాడాయన. అవును. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఒక గుంటూరు లింక్ కూడా ఉంది దీనిలో గూడా. హుహు. అవును.